మామ ఎర్లీ మార్నింగ్ రూమ్ ఖాళీ చేసేసి ఊరి మీద తిరగడానికి బయటకు వచ్చేసాము. రూమ్ నుంచి బయటకు రాగానే కుర్రోళ్ళకి బాగా ఆకలేసినట్టుంది. ఇక్కడ కనిపిస్తున్న టిఫిన్ షాప్ లో టిఫిన్ ఉంటది. ఈ హైప్ తో మా బ్రదర్ నాకు చెప్పి ఇక్కడ ఆపాడు. మా తమ్ముడు చూడండి ఏదో షాప్ ఆడిలాగా మొత్తం వడ్డించేస్తున్నాడు. టిఫిన్ అయితే చాలా బాగుంది మామ, ఎప్పుడైనా అరకు వస్తే ఇక్కడ ట్రై చేయండి. ఇంకా కడుపులో టిఫిన్ పడ్డాక కుర్రోళ్ళు అందరూ కాఫీ తాగుదాం పదండి అని చెప్పి ఒక కాఫీ షాప్ తీసుకెళ్లారు. ఇంత వర్షంలో కాఫీ తాగుతూ ఉంటది. ఒక పక్క వర్షం, ఒక పక్క క్లైమేట్ చూడండి ఎంత కూల్ గా ఉందో, మరో పక్క వేడివేడి కాఫీ. ఈ ట్రీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకున్న ప్లేస్ కి తీసుకొచ్చి వీళ్ళ చిన్నపిల్లలు అయిపోయారు. ఇక్కడ అందరూ చిన్న పందెం వేసుకున్నారు. ఇక్కడ అలా పట్టుకుని కోతులాగా ఆలాడుతున్నారు కదా. ఈ చివరి నుంచి ఆ చివరికి ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు విన్నంట. పోటీలో ముందుగా వెళ్తుంది సాయిగాడు అయితే దగ్గర దగ్గర 4 అయితే బాగానే చేసేసాడు. సెకండ్ వెళ్తుంది మా తమ్ముడు. ఈడేదో 2 చేసి పడిపోతాడు అనుకుంటే బాగానే 6 చేసాడు. తర్వాత వెళ్తుంది మనమే. ఏదో 10 చేసేద్దామని వెళ్ళాను, ఒకదానికే పడిపోయాను. చూడడానికి ఈజీగా ఉంది కానీ చేయడం కష్టమే. తర్వాత అజయ్ గడు వెళ్ళాడు. ఆడు కూడా 10 చేసేస్తాడు అనుకున్నాడు బాడీకి, కానీ ఆడు కూడా నాలాగే 2 ఆటలోనే పడిపోయాడు. ఇంకా లాస్ట్ గా బాబీ గడు అయితే ఒక 2-3 చేస్తారు అనుకున్నాను, కానీ ఆ చివరి నుంచి చివరికి బాగానే చేస్తాడు మావా. కొన్నిసార్లు చిన్నతనమే బాగుంటుంది అనిపిస్తుంది మావా. ఇంకా బాగా కష్టపడిపోయామని చెప్పి బయటకు వచ్చి మంచిగా కబాబ్లు పైనాపిల్ తీసుకున్నాము. పైనాపిల్ కి ఉప్పు కారం తగిలితే కానీ టేస్ట్ రాదు. అక్కడ కనిపిస్తుంది స్కూల్, చూసారా ఎంత బాగుందో. పెయింటింగ్స్ బాగా చేశారు కదా. సబ్స్క్రైబ్ చేసుకోమా, మళ్ళీ రేపు కలుద్దాం.